ధురంధర్ రిలీజ్ కు ముందు రణ్వీర్ సింగ్ డాన్ 3 ప్రాజెక్టులో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ధురంధర్ చిత్రాల సంచలన విజయం తర్వాత డాన్ 3 ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో డాన్ 3 దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ధురంధర్ హీరోపై సీరియస్ అయ్యాడు. ప్రీ ప్రొడక్షన్ కు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయన్నాడు. దీంతో 12 కోట్ల రూపాయలు ఎదురు ఇచ్చి రణ్వీర్ సింగ్ డాన్ 3 నుంచి తప్పుకోవటం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది రణ్వీర్ సింగ్ నటించాల్సిన డాన్ 3 అనౌన్స్మెంట్ టీజర్. అన్నీ కుదిరి ఉంటే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉండేవాడు రణ్వీర్ సింగ్. అయితే ధురంధర్ మొదటి భాగం సంచలన విజయం తర్వాత డాన్ 3 నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి డాన్ 3 కోసం బాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. మొదటి 2 భాగాల్లో హీరోగా నటించిన షారుఖ్ తప్పుకోవటంతో డాన్ గా మారేందుకు రంగంలోకి దిగాడు రణ్వీర్ సింగ్. అయితే ధురంధర్ రిలీజ్ తర్వాత రణ్వీర్ సింగ్ కు డాన్ 3 కి తాను కరెక్ట్ కాదనిపించింది. దీంతో ప్రాజెక్టు నుంచి ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేశాడు. కానీ అప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రీ ప్రొడక్షన్ ఖర్చు కోట్లు దాటిపోయింది. దీని సంగతేంటని మొదటి నుంచి రణ్వీర్ ను ప్రశ్నిస్తున్నాడు డాన్ 3 డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్హాన్ అఖ్తర్. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి రణ్వీర్ సింగ్ తాను నటించని చిత్రానికి 12 కోట్లు ఫర్హాన్ కు ఎదురిచ్చి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాడు. అంతేకాదు తాను నటించే కొత్త చిత్రం ప్రళయ్లో డాన్ 3 నిర్మాతను వాటాదారుడిని చేశాడు. దీంతో డాన్ 3 వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.